మార్వెల్ ని ఫ్యాన్స్ రీసెంట్ గా మిడ్ ఫేజ్ లో డిసప్పాయింట్ తో చూశారు. కానీ ఇప్పుడు ఒక చిన్న హోప్ స్పార్క్ అయింది. అదే ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్. పెడ్రో పాస్కల్ రెట్రో స్టైల్ మల్టీవర్స్ సీన్స్ మూవీలో జస్ట్ సూపర్ హీరోస్ కాదమో, ఎమోషనల్ డ్రామా, సైన్స్ ఫిక్షన్ అండ్ సాలిడ్ పోస్ట్ క్రెడిట్ సెటప్ అయితే ఉంది. మూవీ ఎలా ఉంది, క్యారెక్టర్స్ ఏంటి, పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో ఏం హింట్ ఇచ్చారు అండ్ ఎంసీయూ కి ఫ్యూచర్ లో ఇంపాక్ట్ ఏంటి అన్ని ఈ వీడియోలో క్లీన్ అండ్ క్లియర్ గా చెప్తాను మా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ టాపిక్స్ అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెస్ట్ చేస్తా ఉంటాను మా. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మా, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్ మూవీ ఇస్ నాట్ అన్ ఆరిజిన్ స్టోరీ రిపీటెడ్ అగైన్. ఇక్కడ టీమ్ ఆల్రెడీ పవర్స్ తో సెట్ అయి ఉంటారు అండ్ దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ మల్టీవర్సల్ సైన్స్ మిషన్ లో ఇన్వాల్వ్ అయిన ఫ్యామిలీ టీమ్. రీడ్ రిచర్డ్స్ ఒక జీనియస్ సైంటిస్ట్, మిస్టర్ ఫెంటాస్టిక్ స్ట్రెచింగ్ పవర్స్ తో లాజిక్ ప్లస్ లీడర్షిప్ కాంబో. సూజన్ స్ట్రోమ్ ఇన్విజిబుల్ ఉమెన్, స్టెల్తీ అండ్ ఫోర్స్ ఫీల్డ్స్ తో అల్టిమేట్ డిఫెన్స్ ప్లస్ ఆఫెన్స్ కూడా చేస్తుంది. జానీ స్ట్రోమ్ హ్యూమన్ టార్చ్, ఫైర్ పవర్స్, చామ్ అండ్ స్పీడ్. బెన్ గ్రిమ్ ద థింగ్, రాక్ లైక్ బాడీ, సూపర్ స్ట్రెంగ్త్ అండ్ హార్ట్ ఆఫ్ ద టీమ్. మూవీలో ప్లాట్ revolves around an experimental dimensional gate and a mysterious energy source. బట్ ట్విస్ట్ ఏంటంటే ఈ మూవీలో విలన్ ప్రిడిక్టబుల్ కాదు, బట్ సైన్స్ వర్సెస్ సర్వైవల్ మీద స్టోరీ ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ మార్వెల్ యూనివర్స్ లో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ని హింట్ చేస్తూ సీక్రెట్ వార్స్ కి బేస్ ఇస్తారు. అండ్ డైరెక్టర్ మ్యాట్ జాక్మన్ సినిమాటిక్ స్టైల్ యూస్ చేసి ఫ్యామిలీ ఎమోషన్ ప్లస్ సైన్స్ ఫ్రిక్షన్ ప్లస్ సూపర్ హీరో యాక్షన్ ని బ్లెండ్ చేశాడు. మూవీ టోన్ గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ హ్యూమర్ లా ఉంటుంది అండ్ ఇంటర్స్టెల్లార్ లా ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. టైమ్, చాయిసెస్ అండ్ సాక్రిఫైస్ మీద స్ట్రాంగ్ థీమ్ ఉంది. హూ ఈస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అండ్ వై సో పవర్ఫుల్? ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ రీడ్ అండ్ సూజన్ స్ట్రోమ్ వాళ్ళ కొడుకు. కామిక్స్ లో మ్యూటెంట్ ప్లస్ కాస్మిక్ ఎంటిటీ లెవెల్ పవర్స్ కలిగి ఉన్న మార్వెల్ లో టాప్ 3 మోస్ట్ పవర్ఫుల్ బీయింగ్స్ లో ఒకడు. రియాలిటీ వ్రాప్ చేయగలడు, యూనివర్సెస్ క్రియేట్ చేయగలడు, గాడ్స్ ని డిఫీట్ చేయగలడు. ఈవెన్ గెలాక్టస్ కూడా తన స్టూడెంట్ లాగా ఉన్నాడు ఒక టైం లైన్ లో. మూవీలో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ని డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే డార్క్ డైమెన్షనల్ లా డాక్టర్ డూమ్ ని చూపిస్తారు. హీస్ వాచింగ్ రీడ్స్ టీమ్ ఫ్రమ్ ఏ ఫార్ రిలేమ్ విత్ అడ్వాన్స్డ్ మ్యాజిక్ టెక్ తో సెట్టింగ్ అప్ డూమ్ యాజ్ నాట్ just Fantastic Four villain but MCU Phase 6 power player. Fantastic Four is now central to the multiverse saga. Reed Richards equals to key for building the device that may reset timelines. Franklin Richards equal to possible key to creating battle worlds in Secret Wars. Doctor Doom equals to may become the God Emperor Doom in Secret Wars 2027 లో. సో ఈ మూవీ నాట్ జస్ట్ ఆరిజిన్, ఇట్స్ ఏ సెటప్ ఫర్ మ్యాసివ్ MCU ఫ్యూచర్. సో ఫైనల్ గా ఫెంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్ ఈజ్ సైన్స్ బేస్డ్, ఎమోషనల్లీ డీప్, విజువల్లీ రిచ్ MCU ఫ్యూచర్ కి పవర్ఫుల్ ఎంట్రీ. ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఎంట్రీ ప్లస్ డూమ్ సెటప్ ఈక్వల్స్ టు ఫైర్ మావా. అండ్ ఈ మూవీ రేటింగ్ గురించి మాట్లాడుకుంటే 5 out of 4.3 ఇవ్వచ్చు మావా. అండ్ ఈ మూవీని తప్పకుండా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి మావా. ఇప్పుడు దాకా వచ్చిన ఫెంటాస్టిక్ 4 మూవీస్ కన్నా నాకు ఈ మూవీ బాగా నచ్చింది ఫర్ మీ. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ అవెంజర్స్ డూమ్స్ డే. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మా. ఇలాంటి మూవీస్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ని సజెస్ట్ చేస్తూ ఉంటాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని మాత్రం ఆన్ లో పెట్టుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే మార్వెల్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.